దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క లక్షణాలను అర్థం చేసుకోవటంలో ఈ లోకం విఫలమైంది. మనుషుల వలనే మనుష్య ఆలోచనలను బట్టి లోక సంబంధమైనటువంటి మట్టి జ్ఞానముతో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలను అర్థం చేసుకోవాలనుకుంటే అది సాధ్యం కాని పని. దేవుని స్థాయి వరకు వెళ్ళి ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కృపచేత మనకు సమాధానమును అనుగ్రహించినప్పుడు మనము దేవుని యొక్క లక్షణాలను తెలుసుకోవటానికి సాధ్యపడుతుంది. ఈ విషయమై ఈరోజు ఒక చక్కని సమాధానమును మీరు వినబోతున్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి కొందరు దేవుని యొక్క లక్షణాలపై అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చక్కని సమాధానమును మీరు ఈ సమయంలో నేర్చుకోబోతున్నారు. ఉత్తరము అనే ఈ కార్యక్రమానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానము దేనిని గూర్చి అనగానే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలను గూర్చి. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం చాలామందికి అర్థం కాలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో దేవుని యొక్క లక్షణాలను అర్థం చేసుకోవటంలో విఫలమైనట్టుగా మనకు కనిపిస్తున్నది. అందువలన దీనికి సంబంధించినటువంటి సమాధానమును దేవుని యొక్క సన్నిధి నుండి మనం ఈరోజు తెలుసుకొని అలా ప్రశ్నలు అడుగుతున్న వారికి సమాధానమును చెబుతూనే ఆత్మలను రక్షించుకుంటూ అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. ప్రియులారా, ఈ ప్రశ్న దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిందని మీకు తెలియజేశాను. ఏ సందర్భాన్ని అనుసరించి అనగానే దేవుడు మనుషులకు కృప చూపించేవాడు, మరి కృప చూపించే దేవుడు కఠినముగా ఎందుకు మారుతున్నాడు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మనుషులకు దేవుడు కృప చూపిస్తున్నాడు, మరి ఎందుకు కఠినంగా మారిపోతున్నాడు? అంటే దేవుడు కృప చూపిస్తాడు, కఠినంగానూ ఉంటాడా? ద్విలక్షణాలు ఏమైనా ఉన్నాయా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు వారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు దేవుని యొక్క సన్నిధి నుండి సమాధానాన్ని మనం గ్రహిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో ముందుగా ఆయన కృప కలిగిన వాడు అని చెప్పబడినటువంటి సంగతులను మనం చూద్దాం. అనేకమైనటువంటి మాటలలో పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి మాటలలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దయ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కృపతో పూర్తిగా నిండిపోయినవాడు ఆయన, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా వ్రాయబడినటువంటి దేవుని మాటలలో దేవుడు కృప కలిగిన వాడు అని మనం చూద్దాం. ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఎక్కువగా దేవుని యొక్క కృపను గూర్చి, దేవుని యొక్క వాత్సల్యమును గూర్చి మనం చూడగలం. ఆ క్రమంలో 33వ కీర్తన 5వ వాక్యాన్ని చూడండి. 33వ కీర్తన 5వ వాక్యం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండియున్నది. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను చక్కగా మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. దేవుడు నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకమంతా కూడా ఆయన కృపతో నిండియున్నది. మీరు ఆలోచన చేయండి, ఈరోజు లోకమంతా దేవుని కృపతో నిండి ఉండకపోతే లోకములో ఉన్న జనులకు బ్రతుకుందా? లోకమంతయు ఆయన కృపతో నిండి ఉన్నది అంటే అర్థం ఏంటి?
మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మనకు దేవుని వలన ప్రసాదింపబడింది. ఈ లోకమంతా కృపతో నిండి ఉన్నది. ఒక చిన్న మొక్క మీ పెరట్లో వేసుకుంటారు. ఆ మొక్క నుండి మీకు ఫలాలు వస్తాయి. పువ్వులైతే పువ్వులు, పండ్లైతే పండ్లు. అది దేవుని కృప. ఒక చిన్న విత్తనాన్ని మీరు నాటుతున్నారు, మొక్కై చెట్టై దాని యొక్క ఫలములు మీకు ఇయ్యబడుచున్నాయి. స్వచ్ఛమైన ఫలములుగా, ఆరోగ్యకరమైన ఫలములుగా మీకు అందింపబడుచున్నాయి. అలాగే పొలంలో ఉన్నటువంటి పంటంతా కూడా, రైతు పొలములో నాటుతున్నటువంటి గింజలు, దాని వలన వచ్చేటువంటి పంటంతా కూడా మనుషులకు ఈరోజు పంచబడుచున్నది, ఆహారముగా ఇయ్యబడుచున్నది. ధర చెల్లించి కొనుక్కుంటున్నారు, కానీ మీకు దేవుడు దానినంతటిని భూమి నుండి మొలిపించి ఆహారముగా దయచేస్తున్నాడు. ఆకాశము నుండి వర్షము, ఫలవంతమైనటువంటి ఋతువులు మన చుట్టూ మనలను జీవింపచేయటానికి దేవుని యొక్క ప్రకృతి మనకు ఒక వరముగా అనుగ్రహింపబడినది. మనిషి ఎన్నో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, తన ఆగడాలతో ప్రకృతిని ఒకవైపు పాడు చేస్తున్నా కానీ ఆయన దినదినము ఈ ప్రకృతిని మరలా మరలా నూతనపరుస్తూ మన కొరకు దీనిని ఒక అనుగ్రహముగా ఆయన దయచేశాడు. అందువలన లోకమంతా కూడా ఆయన కృపతో నిండి ఉన్నదని ఈ విషయాలను బట్టి మనం చెప్పచ్చు. దేవుని కృప ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన కృపను చూపిస్తున్నాడు. తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును ఆయన కురిపిస్తున్నాడు. లోకమంతా ఆయన కృపతో నిండి ఉన్నది అంటే అర్థం ఇది. కనుక ఆయన కృప కలిగిన వాడు. ప్రాథమికంగా మనం ఈరోజు ఈ పాఠమును ఆయన కృప కలిగిన వాడు అని నేర్చుకుంటున్నాం. కనుక ఈ మాటలను బట్టి ఈ విషయం మనకు అర్థమవుతున్నది. అలాగే కీర్తనల గ్రంథంలో మరో సందర్భానికి మనం వెళదాం. 103వ కీర్తన 8వ వాక్యాన్ని చూడండి. 103వ కీర్తన 8వ వాక్యం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం చూడగలిగితే యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపతో ఆయన నిండిపోయాడు. కృప ఆయన దగ్గర సమృద్ధిగా దొరుకుతుంది. ఆయన దగ్గర దీర్ఘశాంతం, ఆయన దయ ఎంతో గొప్పది. పూర్ణముగా దయతో నిండినవాడు, శాంతముతో నిండినవాడు, కృపతో నిండినవాడు, కృపా సమృద్ధి గలవాడు. కనుక ఎటువంటి సందేహం లేదు, సర్వ మానవ కోటిలో, అసలు సర్వ సృష్టిలో సంపూర్ణముగా సమృద్ధిగా కృపతో నిండిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు, పరలోకమందున తండ్రి. ఎటువంటి సందేహం లేదు. ప్రశ్న అడుగుతున్న వారికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి సందేహం లేదు. అలాగే మరో మాటను కూడా మనం చూద్దాం. చాలా మాటలు ఉన్నాయి. ఆయన కృపతో నిండిపోయిన వాడని చెప్పటానికి చాలా మాటలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలోనే మరో ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఈ విషయాన్ని ఇంకా దృఢపరుచుకోవటానికి, బలపరుచుకోవటానికి మనము మరొక లేఖన భాగాన్ని కూడా పరిశోధన చేద్దాం. 145వ కీర్తన 17వ వాక్యాన్ని ఇప్పుడు చూడండి. 145వ కీర్తన 17వ వాక్యం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, నీతి న్యాయములను ఆయన ప్రేమించును. ఆయన తన క్రియలన్నిటిలో, తన చర్యలన్నింటిలో కూడా కృప చూపించేవాడు. అంటే ఆయన కష్టపడుతున్నాడు, ఆయన వలన ఏదైనా ఒక ఫలము మనుషులకు దొరుకుచున్నది అంటే ఆయన కృప దానికి కారణం. ఆయన తన క్రియలన్నింటిలో కృప చూపేవాడు. ఈరోజు పాపాత్ములు సైతము, దుర్మార్గులు సైతము
దేవుడు అనుగ్రహించిన ప్రకృతిని అనుభవించగలుగుతున్నారంటే అది కేవలం ఆయన కృపని మర్చిపోవద్దు. అది కేవలం దేవుని కృప. లేకపోతే దుర్మార్గులకు అసలు దేవుని ఫలం అందకూడదు. దేవుడు లేడనే వారికి, మూర్ఖులకు, అబద్ధికులకు, అవివేకులకు, అపవాదిని వెంబడించుచున్న వారికి, అన్యాయస్తులకు అసలు దేవుని యొక్క ఫలం అందకూడదు. కానీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు కృప. ఈ జీవిత కాలంలో వారు ఎప్పటికైనా దేవుని కృపను గ్రహిస్తారనేటువంటి శాంతము, దయ. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చూచినటువంటి ఈ లేఖన భాగాలను బట్టి దేవుడు కృపతో నిండిపోయిన వాడని మనకు అర్థమవుతున్నది. ఆయన జరిగించే ప్రతి చర్యలో కూడా ఆయన కృప చూపించేవాడని మనకు అర్థమవుతున్నది. ఇక్కడ వరకు ప్రశ్న అడుగుతున్న వారికి కూడా అర్థమైంది దేవుడు కృప చూపించేవాడని. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలను వారు చదువుతున్నప్పుడు ఆ సందర్భాలను అర్థం చేసుకోలేక అవివేక దశలో వారు ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, దేవుడు కృప చూపించేవాడైతే ఇదిగో ఈ లేఖన భాగంలో ఎందుకు కఠినంగా ఉన్నాడని అడుగుతున్నారు. అసలు ఏ లేఖన భాగంలో కఠినంగా ఉన్నాడు, ఎందు నిమిత్తం కఠినంగా ఉన్నాడు వారికి అర్థం కాలేదు. ఆ లేఖన భాగం దగ్గరకు మొదట మనం వెళదాం. ఆ తర్వాత ఎందుకు అక్కడ దేవుడు కఠినంగా ఉన్నాడో మనం చూద్దాం. కృపా సమృద్ధి కలిగిన వాడు, కృపతో నిండిపోయిన వాడు కఠినంగా కూడా ఎందుకు ఉంటాడో మనం నేర్చుకుందాం. సంపూర్ణముగా ఆయన మనస్సును, ఆయన వ్యక్తిత్వాన్ని మనం గ్రహిద్దాం. ప్రశ్న అడుగుతున్న వారికి సమాధానం, ఆత్మానుసారముగా నడుచుకోవాలనుకునే వారికి ఆత్మజ్ఞానం. ఇదిగో ఇప్పుడు ఈ లేఖన భాగం దగ్గరకు మనం వెళ్దాం. మొదటి ఉదాహరణ సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూడగలిగితే, అక్కడ అర్హత లేకపోయినా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ దేవుని పరిశుద్ధమైనటువంటి మందసమును కొందరు తెరుస్తున్నారు. ముట్టుకున్నారు, తెరుస్తున్నారు. వారికి అర్హత లేదు. దేవుడు ముందుగా ఆజ్ఞాపించాడు. ఎవరు దేవుని మందసమును ముట్టుకోవాలో, ఎవరు దేవుని మందసమును ఒక చోట నుండి మరో చోటకి మోయాలో, దీనిని అంతటినీ కూడా దేవుడు ధర్మశాస్త్ర కాలములో సంపూర్ణముగా మోషే ద్వారా తెలియజేశాడు. ఈ మాటలను పెడచెవిన పెడుతూ, చాలా కాలం గడిచిపోయింది కదా, దేవుని ఆజ్ఞలను ధిక్కరించవచ్చనేటువంటి దుస్సాహసం చేసినటువంటి కొందరు దేవుని కోపానికి బలైపోయినటువంటి సన్నివేశం అక్కడ మనకు కనిపిస్తున్నది. ప్రశ్న అడుగుతున్న వారు ఈ మాత్రపు అవగాహన కూడా లేకుండా అడగటం అనేది చాలా హాస్యాస్పదం. ఈరోజు ఒక ఉదాహరణ నేను చెబుతాను, గమనించండి. ప్రభుత్వాలు అనేవి ప్రజలకు సేవ చేయటానికే ఉన్నాయి. మరి ప్రభుత్వాల చేతుల్లో లాఠీలు, తుపాకీలు ఎందుకున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఇదిగో ఇప్పుడు దేవుని వాక్యములో వారికి కలిగినటువంటి ప్రశ్నలకు సమాధానం వెంటనే దొరుకుతుంది. ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయుటకే ఉన్నాయి. ప్రజలకు భయంకరంగా ఏమైనా ప్రభుత్వాలు ఉన్నాయా? ప్రజల కొరకు సేవ చేయుటకే ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాల చేతుల్లో లాఠీలు ఎందుకున్నాయి? ప్రభుత్వాల చేతుల్లో తుపాకీలు ఎందుకున్నాయి? ప్రభుత్వాల చేతుల్లో జైళ్ళు ఎందుకున్నాయి? అన్యాయస్తులను శిక్షించటానికి. సరిగ్గా దేవుడు కూడా అదే చేస్తున్నాడు. కృపతో నిండిపోయినవాడైనా నీతిమంతులకు ఎప్పుడైనా ఆయన శిక్ష విధించాడా? నీతిమంతులను హృదయపూర్వకంగా ఆయన ఎప్పుడైనా శిక్షించి నాశనం చేశాడా? లేదు. అన్యాయస్తులను ఆయన శిక్షించి నాశనమునకు పంపుతున్నాడు. చూద్దాం ఈ లేఖన భాగంలో ఏం జరిగిందో, దేవుడు ఎందుకు కఠినముగా ఉన్నాడో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. ఈ సందర్భాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. కేవలం నేను 6వ అధ్యాయం 19వ వాక్యాన్ని మాత్రమే మీకు చదివి వినిపించాను. సందర్భం పూర్తిగా అర్థం కావాలంటే 6వ అధ్యాయాన్ని ఇంకా మునుపు రాయబడినటువంటి సంగతులను పూర్తిగా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సందర్భం ఏంటంటే, దేవుని మందసమును ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఏలీ కాలంలో, యాజకుడైనటువంటి ఏలీ కాలంలో
దేవుని మందసము పట్టబడింది. దేవుని మందసమును ఫిలిష్తీయులు ఎత్తుకుని పోయారు. అది కూడా ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనం వలనే, ఇశ్రాయేలీయుల యొక్క భక్తిహీనత వలనే. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలవలేకపోయారు. ఫిలిష్తీయులు వచ్చి దేవుని మందసమును చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దేవుని మందసమును ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారో ఫిలిష్తీయులకు కష్టాలు ప్రారంభమైపోయాయి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు తప్ప దేవుని మందసమును ఫిలిష్తీయులు ఎందుకు ముట్టుకున్నారు? ఒకవేళ ఓడిస్తే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను మాత్రమే చెరపట్టుకుని తీసుకుని వెళ్ళాలి, లేకపోతే వారిని బాధ పెట్టాలి తప్ప దేవుని మందసమును ఫిలిష్తీయులు ఎందుకు ముట్టుకున్నారు? దేవుడు చేతకానివాడు అనుకుంటున్నారా? ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడటం లేదనేటువంటి అభిప్రాయం ఏమైనా ఫిలిష్తీయులలో ఉందా? ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనం వలననే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించలేకపోతున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తున్నాడు. ఈ విషయం ఫిలిష్తీయులకు అర్థం కాలేదు. ఫిలిష్తీయులు ఏమనుకుంటున్నారంటే మా బలం చేత మేము ఇశ్రాయేలును ఓడించేస్తున్నాం అనుకొని దేవుని మందసమును కూడా వారు చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయారు. ఫిలిష్తీయుల దేశమునకు తీసుకుని వెళ్ళిపోయారు. కష్టాలు ప్రారంభమైపోయాయి. వారు చాలా బాధింపబడ్డారు. ఆ బాధలను వారు భరించలేక ఆ ఫిలిష్తీయుల యొక్క సర్దారులు దేవుని మందసమును జాగ్రత్తగా పంపించేశారు. ఇశ్రాయేలు దేశంలోనికి పంపించేశారు, సరిహద్దులకు పంపించేశారు. ఆ సరిహద్దులలో ఉన్నటువంటి ఆ ప్రాంతమే బేత్షెమెషు వారి ప్రాంతం. అక్కడ బేత్షెమెషు వారు నివసిస్తున్నారు. ఇశ్రాయేలు దేశం సరిహద్దు ప్రాంతం అది. ఫిలిష్తీయుల దగ్గర నుండి దేవుని మందసము పంపివేయబడింది. ఇశ్రాయేలీలందరూ మరల సంతోషించారు. మా దేవుని మందసం మరల మా దేశంలో ప్రవేశించింది అని ఇశ్రాయేలీలందరూ సంతోషించారు. అయితే కొంతమంది దేవుని జ్ఞానమును అతిక్రమిస్తూ దేవుని వాక్యమును పట్టించుకోకుండా మందసములో ఏముందో అని మందసమును తెరవటానికి ప్రయత్నించి వెంటనే చచ్చిపోయారు. అలా తెరవటానికి ప్రయత్నించి చనిపోయిన వారు మాత్రమే కాదు, ఆ బేత్షెమెషు వారిలో చెడు హృదయము కలిగి ఉన్నటువంటి అనేక మంది బాధింపబడ్డారు. రోగముల చేత బాధింపబడ్డారు. సుమారు 50,070 మంది బాధింపబడ్డారు. అనేకమైనటువంటి వేదనలకు గురైపోయారు. దేవుని యొక్క హస్తము వారి మీద బలముగా ఉన్నందున వారు తేరుకోలేకపోయారు. దీని అంతటికీ కారణం ఏంటి? దేవునిలో కృప తక్కువైపోయిందా? బేత్షెమెషు వారు మంచివారు, నీతిమంతులు, గొప్పవారైనా కానీ దేవుడు వారిని బాధించాడా? లేదండి. బేత్షెమెషు వారిలో ఉన్నటువంటి చెడుతనము, భక్తిహీనత, ఆజ్ఞాతిక్రమము, దీనిని అంతటిని బట్టి దేవుడు బేరీజు వేస్తాడు. ఆయన మనుషుల యొక్క పాపములను లెక్క చూస్తాడు. అప్పుడు మాత్రమే ఆయన శిక్ష విధిస్తాడు. నీతి న్యాయములను ప్రేమించువాడు ఆయన. న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? నీతిమంతుడిని కాపాడటం, అనీతిమంతునికి శిక్ష విధించటం, అదే న్యాయం. నీతి న్యాయములను ప్రేమించువాడు ఆయన. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కృపా సమృద్ధి కలిగిన దేవుడు కఠినముగా ఎప్పుడు ఉంటాడంటే నీవు ఆయన మాటలను పట్టించుకోనప్పుడు, నీవు ఆజ్ఞాతిక్రమమును జరిగించినప్పుడు. అంతే తప్ప నీవేం చేసినా, ఎలా తిరిగినా, ఎలా బ్రతికినా, నేనేమీ అనకపోతే దేవునిలో న్యాయం ఎక్కడ కనిపిస్తుంది? దేవునిలో న్యాయం ఎక్కడ కనిపిస్తుంది? కనుక దేవుడు న్యాయమును అమలు చేస్తాడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఒకవేళ నీవు తప్పు చేస్తే కఠినముగా కూడా ఉంటాడనే విషయం మనకు చెప్పటానికే ఈ యొక్క సందర్భాలన్నీ వ్రాయబడ్డాయి. బేత్షెమెషు వారు తర్వాత హడలిపోతున్నారు. దేవునికి విరోధముగా మేము చేసిన ఈ పాపమును బట్టి, ఈ తప్పును బట్టి, అపరాధమును బట్టి మేము దేవుని వలన బాధింపబడ్డాము, కనుక మా తప్పును తెలుసుకుంటున్నామని వారు తర్వాత మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే రెండో ఉదాహరణ కూడా మనం చూద్దాం. ప్రశ్నిస్తున్న వారు అడిగినటువంటి రెండో సందర్భాన్ని కూడా మనం చూద్దాం. రాజైన సౌలు, ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి కాలంలో దేవుడు సౌలుకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఆజ్ఞను బట్టే, దానిని సరిగ్గా అమలు చేయకపోవటం వలననే దేవుని నుండి దూరం అయిపోయాడు, దేవునికి అభిముఖం అయిపోయాడు.
ఆ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే దేవుడు అమాలేకీయులను సమూలంగా నాశనం చేయమంటున్నాడు. ప్రశ్నిస్తున్నవారు ఏమంటున్నారంటే, దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడైనప్పుడు అమాలేకీయులను ఎందుకు నాశనం చేయమన్నాడు అంటున్నారు. అమాలేకీయులు ఏమైనా తక్కువ తిన్నారా? అమాలేకీయులు ఏమైనా నీతిమంతులా? అమాలేకీయులు ఏమైనా మంచివారా? అమాలేకీయులు దుష్టులు. వారు అన్యాయముగా ఇశ్రాయేలీయులను హింసించటానికి బయలుదేరిన వారు. అమాలేకీయుల యొక్క పాపము సంపూర్ణమైనప్పుడు దేవుడు వారిని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. దేవుడు ఎందుకు కఠినంగా ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. కృపా సమృద్ధి కలిగిన దేవుడు ఎందుకు కఠినంగా ఉంటాడు? ఆయన మాటలను అతిక్రమిస్తే ఆయనలో కఠినత్వాన్ని చూడకూడదా? తప్పకుండా ఆయన కఠినుడవుతాడు. ఆయన న్యాయమును ప్రేమించేవాడు. కనుక ఈ సందర్భాన్ని కూడా మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వాక్యం నుండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వాక్యం నుండి ఈ ఉదాహరణను మీరు చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను. ఈ సందర్భాన్ని కూడా చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీయులకు మొదటి రాజైనటువంటి సౌలుకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అమాలేకీయులను నీవు బొత్తిగా నిర్మూలం చేయాలి. అంటే బొత్తిగా నిర్మూలం చేయబడేటంత కఠినముగా వారు ఉన్నారు. బొత్తిగా నిర్మూలము చేయబడుటకు వారు వారి పాపమును సంపూర్ణం చేసుకున్నారు. ఆ సమయం వచ్చింది, ఆ కాలం ఆసన్నమైంది. ఇక దేవుడు వారిని అందరినీ తుడిచిపెట్టాలనుకున్నాడు. అమాలేకీయులను తుడిచిపెట్టాలనేటువంటి ఆయన ఆలోచన వెనుక పరమార్థం ఏమిటి అనగానే, అమాలేకీయులలో ఉన్నటువంటి పాపము సంపూర్ణమైపోయింది. గత పాఠ్యాంశాలలో కూడా నేను దీనిని వివరించాను. అమాలేకీయుల యొక్క పాపము సంపూర్ణమైపోయింది. పాపము సంపూర్ణమైన తరువాత అంటే వారికి మారరు. వారి విషయంలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. దేవుడు కఠినంగా ఉన్నాడని దేవుడు నీ కోణంలోనే మీరు ఎందుకు చూస్తున్నారు? దేవుడు న్యాయమును అమలు చేస్తున్నాడు. దేవుడు న్యాయమును అమలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు చూడండి, దేశద్రోహులకు ఉరిశిక్షను విధిస్తూ ఉంటారు సుప్రీంకోర్టు. దేశద్రోహులకు అంటే అనేక మంది ప్రాణాలు పోవటానికి కారకులైనటువంటి వీరు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, వీరి యొక్క నేరము రుజువైనప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? వారికి ఉరిశిక్ష విధిస్తుంది. ఉరిశిక్ష విధించారంటే సుప్రీంకోర్టులో ఉన్న వారందరూ కూడా కఠినాత్ములని అర్థం. వారికి జాలి లేదనా, దయ లేదనా? కాదు. వీరి యొక్క నేరము నిరూపింపబడింది. న్యాయమును వారు అమలు చేశారు. న్యాయమును వారు అమలు చేశారు. దేవుడు న్యాయమును అమలు చేస్తున్నాడు. దేవుని దగ్గరే కదా మనుషులందరూ నేర్చుకున్నారు న్యాయమును అమలు చేయటం. ఈరోజు కోర్టు వ్యవస్థ ఉన్నది అంటే దానికి కారణం ఏంటి? దేవుని గ్రంథంలో నుండి, దేవుని దగ్గర నుండి న్యాయమును అమలు చేయటం మనుషులు నేర్చుకున్నారు. వీరి పరిధిలో నేరాలను అరికట్టడానికి, అదుపు చేయటానికి, మనుషులలో ఆ భయాన్ని పుట్టించటానికి కోర్టులు శిక్షలు విధిస్తూ ఉంటాయి. కోర్టులు శిక్షలు విధిస్తూ ఉంటాయి. అంతే తప్ప కోర్టులు కఠినంగా ఉన్నాయని అనటానికి వీలు లేదు. వారు న్యాయమును అమలు చేస్తున్నారు. న్యాయమును అమలు చేస్తున్నారు. దేవుడు న్యాయమును అమలు చేశాడు. అమాలేకీయుల విషయంలో, అంతకుముందు బేత్షెమెషు వారి విషయంలో, ఇంకా చాలామంది విషయంలో దేవుడు న్యాయమును అమలు చేస్తున్నాడు. ఈరోజు సర్వ ప్రపంచానికి కూడా దేవుడు న్యాయమును అమలు చేస్తున్నాడు. కృప చూపించే దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. కృపలో ఆయనను మించిన వారెవరూ లేరు. గొప్పవాడైన దేవుడు, కృప కలిగిన దేవుడు, కృపతో నిండిపోయిన దేవుడు న్యాయమును అమలు చేస్తున్నాడు. న్యాయమును అమలు చేసే క్రమంలో అన్యాయస్తులకు శిక్ష విధింపబడుచున్నది.
అన్యాయస్తులకు శిక్ష విధింపబడుతున్నప్పుడు ఇంకా బ్రతికి ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి అన్యాయస్తులు ఏమనుకుంటున్నారంటే దేవుడు కఠినంగా ఉన్నాడు అనుకుంటున్నారు. అంటే ఈరోజు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అడుగుతున్న వారందరూ కూడా అన్యాయస్తులే. ఎందుకంటే వారికి అన్యాయాన్ని విడిచిపెట్టే ఆలోచన లేదు, దుర్మార్గతను విడిచిపెట్టే ఆలోచన లేదు. కనుక వారు దేవుని మీద నిందలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని శంకించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వారు నీతిని అనుసరించి దేవుని కృపను పొందిన వారైతే వారికి ఇటువంటి ఆలోచన వస్తుందా? దేవుని యొక్క వ్యక్తిత్వం మీద ఇటువంటి ఆలోచన వస్తుందా? రాదు. వారు అన్యాయస్తులుగా ఉన్నారు కనుకనే వారి యొక్క అవిధేయతను విడిచిపెట్టకుండా ఇంకనూ వారు పాపపు స్థితిలో బ్రతుకుచున్నారు కనుకనే వారు దేవుని వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దేవుడు ఎందుకు కఠినంగా ఉన్నాడని వారు అందుకే ప్రశ్నించగలుగుతున్నారు. నిజంగా దేవుని పనిలో ఉండి దేవుని కొరకు బ్రతుకుచు దేవుని నుండి కృపను పొందుచున్నటువంటి వారు దేవుని వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కొనియాడుతూనే ఉంటారు, కీర్తిస్తూనే ఉంటారు, ఘనపరుస్తూనే ఉంటారు. కనుక వారికి అర్థం కాలేదు, వారు ఇంకా అవిధేయత స్థితిలోనే ఉండిపోయారు. ఈ వాక్య భాగాన్ని విన్నటువంటి మీరందరూ కూడా, ఈ సందేశమును గ్రహిస్తున్నటువంటి మీరందరూ కూడా కఠినాత్ములైనటువంటి వారి వలె ఉండకుండా, నిజానికి కఠినాత్ములైంది ఎవరు? మనుషులు. దేవుడు ఎంతగా కృప చూపిస్తున్నా కృపను పొందకుండా ఇంకనూ కఠినంగా ఉండిపోయారు. పైగా దేవుణ్ణి కఠినంగా ఉన్నాడంటున్నారు. మీరు అటువంటి కఠినులు కాకుండా దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలని దేవుడు ఈ సందేశాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారికి కదా ఆయన కృప, ఆయనను ప్రేమించేవారికి కదా ఆయన కృప, ఆయనను గూర్చి బ్రతికేవారికి కదా ఆయన కృప. చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై మీరు చూడండి. 147వ కీర్తన 11వ వాక్యం, 147వ కీర్తన 11వ వాక్యాన్ని మీరు చూడండి. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన కృపను పొందాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడయ్యున్నాడు. దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, అట్టి వారి ఎడల దేవుడు కఠినంగా ఉన్నాడా? ఆనందిస్తున్నాడు. మరి దేవుణ్ణి ఆనందింపజేస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన కృప కొరకు ఎందుకు కనిపెట్టుకుని ఉండలేకపోతున్నారు? చూసారా? అంటే ఇక్కడ కఠినాత్ములు అవుతున్నది ఎవరన్నమాట? మనుష్యులు. ఈ లోకంలో నిజంగా మీరు ఆలోచన చేయండి. కఠినంగా ఉండేది ఎవరు? కఠినంగా ఉన్నదెవరు? ఉంటున్నదెవరు? ఆలోచన చేయండి. మనుషులే. దేవుని వాక్యము ఎంత స్వచ్ఛమైనదిగా ప్రకటింపబడుతున్నా దేవుని వాక్యమును వినటానికైతే దురద చెవులు, దేవుని వాక్యాన్ని వినడానికైతే మందముగా ఉన్న చెవులు. మరి దేనిని వింటున్నారు? అసత్యమైన దానిని, అసభ్యకరంగా ఉన్న దానిని, ఇలాంటి వాటిని వింటున్నారు. దేవుని వాక్యాన్ని వినటానికి ఈరోజు మనుషులకు ఏమైంది? కఠినంగా ఉన్నాయి హృదయాలు. హృదయ కాఠిన్యత. ఒకనాడు ఫరోలో ఉన్నటువంటి కాఠిన్యత ఈరోజు ప్రజలలో స్పష్టముగా కనిపించుచున్నది. మనుష్యుల హృదయాలు కఠినంగా ఉన్నాయి. అందువలన దేవుని యొక్క కృప వారికి అర్థం కావటం లేదు. అయితే వ్రాయబడిన మాటలను చూడండి. నిజంగా ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో, నిజంగా ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో, అట్టి వారి ఎడల దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఆయన కఠినాత్ముడు కాదు, ఆనందించేవాడుగా ఉన్నాడు. ఆయన న్యాయమును నెరవేర్చుచున్న క్రమములో అన్యాయస్తులకు ఆయన శిక్షను విధిస్తున్నాడు. ఆ అన్యాయస్తుని వలె మనం ఉండకుండా న్యాయమును ప్రేమించి, కనికరమును ప్రేమించి, కృపను ప్రేమించి, దేవుని ఎడల భయభక్తులుంచి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే మన ఎడల ఆయన ఆనందించేవాడు. దేవుడు శిక్ష విధించునని నీకు తెలియదా? దేవుడు ముందుగా చెప్పలేదా? దేవుడు శిక్ష విధించునని నీకు తెలియదా? దేవుడు శిక్ష విధిస్తాడు. అన్యాయముగా ఉంటే, అక్రమముగా ఉంటే, అవినీతిలో ఉంటే, దుర్మార్గతను ప్రేమిస్తే దేవుడు తప్పకుండా ఎవరికైనా సరే శిక్ష విధించి తీరుతాడు. ఈ విషయాన్ని మీరు స్పష్టముగా తెలుసుకోవాలి. దేవుడు కృప చూపించేవాడు కదా, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే పొరపాటు. ఎవరో తప్పుడు బోధ చేసుంటారు నీకు. దేవుడు కృప చూపించేవాడు ఎప్పుడు? ఆయన ఎడల నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు,
నీతిని న్యాయమును నీవు ప్రేమించినప్పుడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన నిమిత్తం సమస్తమును నష్టపరుచుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుచున్నప్పుడు నీ యందు ఆయన ఆనందిస్తాడు. నిస్సందేహంగా నీ యందు ఆయన ఆనందిస్తాడు. మరి ఆయన శిక్ష విధిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి? నీవు భక్తిహీనుడు అయ్యావని అర్థం. మనుష్యులు భక్తిహీనతలో ఉన్నారని అర్థం. సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాటను చూడండి. దేవుడు శిక్ష విధిస్తాడని తెలియదా? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్షే, ఆజ్ఞకు లోబడితే లాభమే. భయభక్తులు చూపిస్తున్నారా దేవునికి? దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నారా? దేవునికి భయభక్తులు చూపిస్తున్నారా? దేవుడు తెలియజేశాడు. ఆయన న్యాయమును గూర్చి ఆయన తెలియజేశాడు. తెలియచేయకుండా ఆయన శిక్ష విధించటం లేదు. చెప్పాడు ముందుగా, నేను విధించిన ఆజ్ఞలకు మీరు లోబడి భయభక్తులు చూపితే మీరు లాభం పొందుతారు. లాభం పొందుతారు. పరలోకం అనే లాభం వరకు ఎంత గొప్ప లాభమో చూడండి. నిత్యత్వం అనే లాభం ఎంత గొప్ప లాభమో చూడండి. మీరు ఆజ్ఞకు లోబడితే, దేవుని ఆజ్ఞలకు మీరు భయభక్తులు చూపిస్తే మీరు లాభం పొందుతారు. మరి ఆజ్ఞను తిరస్కరిస్తే దేవుడు కృప చూపించేవాడు కదా అని చెప్పి అవివేక హృదయంతో, మూర్ఖ హృదయంతో, అవిధేయతతో మీరు దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? నష్టము. ఆజ్ఞను తిరస్కరించువాడు నష్టము పొందును, ఆజ్ఞకు లోబడివాడు లాభం పొందును. రాసుకోండి మాటలు, రాసుకోండి. ఇంకెప్పుడు దేవుని వ్యక్తిత్వాన్ని శంకించకుండా ఉండు నిమిత్తము అనేక మందికి ఈ విషయాలను తెలియచేయండి. ఆజ్ఞను ఎవరైతే తిరస్కరిస్తారో వారు శిక్షింపబడతారు. ఆజ్ఞకు ఎవరైతే లోబడతారో, ఆజ్ఞకు ఎవరైతే భయభక్తులు చూపిస్తారో వారు లాభం పొందుతారు. ఇది దేవుని తీర్మానం, ఇది దేవుని న్యాయం. ప్రియులారా, ఈరోజు మనుషులందరికీ దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞను జారీ చేశాడు. పాపము వలన వచ్చు జీతము మరణము గనుక పాపము నుండి మీరు విముక్తిని పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిత్య జీవమును అనుగ్రహిస్తున్నప్పుడు, ఆయన నామమున మీరందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు సూచిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞను జారీ చేసినప్పుడు నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఆయన తెలియజేసినప్పుడు, ఆ ఆజ్ఞకు లోబడితే నీవు లాభం పొందుతావు, ఆ ఆజ్ఞను తిరస్కరిస్తే నీవు శిక్షింపబడతావు. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? అపవాదా? శిక్ష విధించువాడెవడు? అపవాది అనుకుంటున్నారా? వాడు కూడా శిక్షలోనికే వెళ్ళాలి. వాడు కూడా శిక్షలోనికే వెళ్ళాలి. శిక్ష విధించేవాడు ఎవరో తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. దయామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు, కృపా సమృద్ధి గలవాడు అని దేవుణ్ణి మీరు సగమే అర్థం చేసుకున్నారేమో. నిజంగా ఈ లోకానికి దేవుని గూర్చి పూర్తిగా అర్థం కాకపోవటానికి చాలామంది దొంగ బోధకులేనండి కారణం. దేవుని యొక్క లక్షణాలను పూర్తిగా చెప్పాలి, సగం చెప్పి ఆపేయకూడదు. దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు అని చెప్పారు. మరి దేవుడు ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్ష విధిస్తాడని అంతే గొప్పగా చెప్పగలిగారా? చెప్పాలి, అది కూడా చెప్పాలి, అది కూడా చెప్పాలి. అప్పుడే మనిషి మారతాడు. కఠినుడైన మనిషి అప్పుడే మారతాడు. దేవుడు ప్రేమమయుడే, ఎవరు కాదన్నారు? దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు, ఎవరు కాదన్నారు? దేవుడు దయగలిగిన వాడు, నిస్సందేహంగా ఆయన దయగలిగిన వాడే, ఎవరు కాదన్నారు? అయితే ఆయన శిక్ష విధించువాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నావా బిడ్డ? ఆయన శిక్ష విధించువాడు. ఆజ్ఞను తిరస్కరిస్తే ఆయన శిక్ష విధిస్తాడు. శిక్ష విధించువాడు ఎవరో తెలుసా? దేవుడే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు శిక్ష విధించే అధికారం అప్పగింపబడిందన్న విషయం నీకు తెలుసా? సిలువలో వేలాడుతున్న యేసును చూస్తూ ఈయన లోకమును రక్షించడానికే వచ్చాడని
మీరు అంతటితో సరిపెట్టుకోవడానికి వీలు లేదు. రక్షించటానికి వచ్చిన ఆయన నమ్మకపోతే శిక్ష విధించటానికి కూడా అధికారం కలిగిన వాడేనన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. రక్షించటానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మరణించి సమాధి పొంది తిరిగి లేచి నమ్మిన వానికి, బాప్తిస్మము నొందిన వానికి రక్షణను అనుగ్రహిస్తూ నమ్మని వానికి శిక్ష విధించు నిమిత్తము అధికారము పొందినవాడుగా కనిపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, శిక్ష విధించువాడెవడో మీకు అర్థమవుతుంది. సాతానా కాదు, వాడు కూడా శిక్షింపబడతాడు. భవిష్యత్తులో వాడుకుంది, అసలైన శిక్ష వాడుకుంది. వాడు భయపడిపోతున్నాడు పక్క నుంచి. కాలము రాక మునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? సేన అనే దెయ్యములు పలికిన మాటలు మీకు గుర్తుకులేవా? కాలము రాక మునుపే మాకు ఒక కాలాన్ని ఇచ్చాడు దేవుడు, కొంతకాలం భూమి మీద విడిచిపెట్టాడు దేవుడు. ఆ విడుదల కాలంలో ఉన్నాం, మనుషులందరినీ నాశనం చేస్తున్నాం, పట్టి పీడుస్తున్నాం. కాలము తీరిందంటే, ముగింపబడిందంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును రెండవ రాకడలో పంపించాడంటే సమాప్తం. అపవాది యొక్క మనుగడ సమాప్తం. వాణ్ణి వెంబడిస్తున్న దూతల మనుగడ సమాప్తం. వారంతా కటిక చీకటి గల బిలములలోనికి త్రోయబడతారు. వాడు కూడా శిక్ష అనుభవిస్తాడు. మరి శిక్ష విధించేదెవరు? శిక్ష విధించేదెవరు? చూడండి, ఇప్పుడు పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసుని ఎలా చూస్తున్నారు మీరు? ఆయన ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు. మేము ఎలా తిరిగినా, ఎలాంటి వేషాలు వేసినా పర్వాలేదు అనుకుంటున్నారా? మేము ఆయనను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? శిక్ష విధించేవాడు ఎవరో తెలుసా? చనిపోయిన క్రీస్తు యేసే. సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తును చూస్తున్నటువంటి మీరు ఆయన శిక్ష విధించువాడని అర్థం చేసుకోగలుగుతున్నారా? శిక్ష విధించే అధికారం ఇప్పుడు ఆయనలో ఉంది, ఆయన చెంత ఉంది. ఆయనకు మీరు భయపడుతున్నారా లేదా? శిక్ష విధించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, శిక్ష విధించేవాడు కూడా ఆయనే. ఈ విషయం మీకు అర్థమైతే అసలు సందేహం వస్తుందా? దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు. బేత్షెమెషు వారిని ఎందుకు ఆయన కఠినముగా సంహరించాడు? అమాలేకీయులను ఆయన శేషము లేకుండా ఎందుకు నిర్మూలం చేయమన్నాడు? ఎందుకు కఠినంగా ఉన్నాడు? ఎందుకు అంటే కఠినులైన మనుషుల ఎడల ఆయన కఠినంగానే ఉంటాడు. న్యాయమును ఆయన నెరవేరుస్తాడు. శిక్ష విధించేది ఆయనే. శిక్ష విధించేది ఆయనే. అపవాదికైనా సాతానుకైనా శిక్ష విధించేది ఆయనే. శిక్ష విధించేవాడు ఎవడు? సాతాను అనుకుంటున్నారా? కాదు, క్రీస్తు యేసు, చనిపోయిన క్రీస్తు యేసు. కనుక మీరు భయభక్తులను కలిగి ఉండి ఆయన కృపకు పాత్రులవ్వండి. శిక్ష విధించేవాడు అనగానే నీతిమంతులను కూడా ఆయన శిక్షిస్తాడా? ఆయనకు లోబడిన వారిని కూడా ఆయన నాశనం చేస్తాడా? లేదే. మీరు నా ఎడల భయభక్తులు చూపిస్తే మీ ఎడల నేను కృపా సమృద్ధి కలిగిన వాడను అని ఆయన తెలియజేస్తున్నాడు కదా. కనుక ఆయన కృపకు మాత్రమే పాత్రులు అవ్వాలంటే, ఆయన దయకు, ఆయన యొక్క జాలికి, ఆయన రక్షణకు మనం పాత్రులు అవ్వాలంటే ఆయనకు లోబడాలి. ఆజ్ఞకు మనము లోబడాలి. ఆజ్ఞకు మనం భయభక్తులను చూపించాలి. అప్పుడు లాభం పొందుతాం. ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్ష విధించేవాడు క్రీస్తు యేసే. మన పక్షాన విజ్ఞాపనము చేయవాడు ఆయనే. ఒకవేళ మనము దేవునికి భిన్నముగా ప్రవర్తిస్తే మనకు శిక్ష విధించేవాడు కూడా ఆయనే. కనుక చక్కని నిర్ణయం తీసుకుంటారని, ప్రశ్న అడిగిన వారికి సమాధానం దొరికింది. ఆత్మానుసారముగా ప్రవర్తించకొనగోరిన వారికి దేవుని యొక్క సమాధానము చక్కగా దేవుని జ్ఞానములో ముందుకు నడిపించుచున్నది. కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుని యొక్క కృపకు పాత్రులవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన సర్వోత్తమమైనటువంటి
ఈ జ్ఞానపు సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీరు కృపా సమృద్ధి కలిగిన వారు. అలాగే ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్షను అమలు చేసేవారు. ఈ విషయాలు తెలియక మానవజాతి మీ యొక్క గ్రంథమును, మీ మాటలను అపార్థం చేసుకుంది. తండ్రి, ఈ సమయంలో మీరు అనుగ్రహించిన ఈ చక్కని సమాధానము నిమిత్తము మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా బ్రతుకు కాలమంతయు మీకు లోబడిన వారమై నాయన మీ వలన కృప పొంది లాభం పొందువారముగా ఉండగలుగుటకు తండ్రి, ఈ సందేశము ద్వారా మాకు ప్రేరణ దయచేసినందుకు నాయన మమ్మను మీ మార్గంలో నడిపించుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన చక్కని నిర్ణయాలు తీసుకొని క్రీస్తు ప్రభు మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవటానికి, ఆయన వలన ప్రతి ఒక్కరూ కృపను అనుభవించటానికి సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ను దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.